సిద్ధపరుస్తుంది అని చెప్తున్నాడు పౌలు. దేనికి సిద్ధపరుస్తుంది? చాలా విషయాల కొరకు ప్రార్థన మనలను యోగ్యులుగా సిద్ధపరుస్తుంది. ప్రార్థన మనలను చాలా విషయాల కొరకు సిద్ధపడేవారిగా మనల్ని ప్రార్థన చేస్తుంది. ఈ పాఠం లేకపోతే పౌలు రోమీయులతో చెప్తూ నిరీక్షణ కలిగి సంతోషించండి, ఇక్కడే కలిగించు. పన్నెండవ వచనంలో దైవజనుడు ప్రత్యేకంగా 3 విషయాల గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఆయన అవేంటి అనంటే, నిరీక్షణ గలవారై సంతోషించండి, శ్రమయందు ఓర్పు గలవారై ఉండాలి, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి అని చెప్పాడు. ఈయన ఉద్దేశం ఏంటి అనంటే, క్రైస్తవులైన ఎవరైనా సరే ప్రార్థనాభ్యాసంలో లోతైన అనుభవం కలిగి ఉండాలి అనేది పౌలు యొక్క ఉద్దేశం. ప్రార్థనాభ్యాసం భక్తికి సంబంధించిన విషయాల్లో చాలా విషయాల పట్ల మనం అవగాహన కలిగి ఉంటాం, ఆసక్తి కలిగి ఉంటాం, ఆ పనులన్నీ సక్రమంగా జరిగిస్తూనే ఉంటాం. కానీ ప్రార్థన విషయానికి వచ్చిన తర్వాత దానికి తక్కువ సమయం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ దానికి సమయం ఇచ్చినా కూడా కేవలం వ్యక్తిగత విషయాల కోసం ప్రార్థన చేసి ముగించడానికే ఆ సమయం సరిపోతుంది. విస్తరించి ప్రార్థించలేని వారిగా ఉన్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. విస్తరించి ప్రార్థించలేకపోవటం, లేక విస్తారమైన ప్రార్థన అనుభవంలోకి ఆత్మీయుడు రాలేకపోవటం అనేది అదొక శోచనీయమైన బాధాకరమైన విషయం అని మనం అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా అతి కొద్ది మంది మాత్రమే ప్రార్థనను అత్యున్నతమైందిగా, అది శ్రేష్టమైందిగా భావించేవాళ్ళు ఉంటారు. సంఘాల్లో ప్రార్థన అందరికీ అవసరమే, ప్రార్థన అందరికీ ఇష్టమే, ప్రార్థనతోనే చాలా సమస్యలు పరిష్కరించబడతాయి అని మనకు తెలిసినా, మనుషులంగా మనందరికీ ఉన్న ఒక సమస్య ఏంటంటే, అది అత్యున్నతమైంది అని అనుకోం. మనసులో చాలా బాధ ఉన్నా, లేక సమస్య గురించిన అదే చింత ఉన్నా, రాత్రిళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతున్నా సరే, ప్రార్థన శ్రేష్టమైంది, ప్రార్థించడం వలన చాలా సమస్యలకు పరిష్కారం కనుగొంటాను అని ఆలోచన పూర్తిగా వదిలిపెట్టేస్తూ ఉంటాం. కానీ ప్రార్థన చేస్తూనే ఉంటాం. దీంట్లో యేసుక్రీస్తు ప్రభు వారి సందర్భం ఇలా చెప్పబడుతుంది. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 22-23 వచనాల్లో ఇలా ఉంది. ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులుంచవలెనని ఆయనను మిగుల బ్రతిమాలు కొనగా అనే మాట. ప్రార్థన కొరకై దేవునికి ఆహ్వానం. ఇక్కడ యాయీరు ప్రార్థించి పని చేయమని ఎవరిని ఆహ్వానిస్తున్నాడు? దేవుణ్ణి ఆహ్వానిస్తున్నాడు తన ఇంటికి. ప్రార్థన అంటే ఎంత ఉన్నతమైందంటే, నీ సమస్యలోకి ఎవరిని ఎంటర్ చేస్తున్నట్లు ప్రార్థన అంటే? దేవుణ్ణి ఎంటర్ చేస్తున్నట్టు. నీ సమస్యలోకి
నీ సమస్యలో పరిష్కారం కోసం ఎవరు వేలు పెడుతున్నారు, ఇప్పుడు ఎవరు చేయి పెడుతున్నారు, ఎవరు పని చేస్తున్నారు, ఎవరు దాంట్లో బాధ్యత తీసుకుంటున్నారంటే దేవుడు. అంటే ఒక ఆత్మీయుడు చేసే ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన అవుతుంది అని అంటే, బహుశా మనకి జ్ఞానం లేకపోవచ్చు, బైబిల్లో చాలా విషయాలు మనకు తెలియకపోవచ్చు, డబ్బులు ఉండకపోవచ్చు, లేకపోతే ఉన్నతమైన వ్యక్తులుగా సమాజం చేత మనం కొనియాడబడకపోవచ్చునేమో, కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, నువ్వు చేసిన ప్రార్థనలో నువ్వు ఎవరిని ఎంటర్ చేస్తున్నావు అని అంటే దేవుణ్ణి ఎంటర్ చేశావు. ఇప్పుడు దేవుడు అందులో ప్రవేశించాడు. ప్రతి ప్రార్థన అలాంటిదే, మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రార్థన చేస్తున్నాము, ఏదైనా సమస్య లేకపోతే అవసరం, దానికోసం మనం ప్రార్థన చేసామంటే ఆ బాధ్యతను ఎవరికి అప్పగించినట్లు? ఇప్పుడు దేవుడికి అప్పగించేసినట్లు. అంటే ప్రభు, ఈ పని నువ్వే చేయాలి, నీకే అప్పగించాను. ఇప్పుడు ఆ బాధ్యత పూర్తిగా ప్రభు చేతిలో పెట్టినట్లు. ప్రార్థన ఒక మనవి, అలాగే ప్రార్థన ఒక పని. దానికి సమయాన్ని, స్థలాన్ని కేటాయించవలసిన అవసరం కూడా రావచ్చు. సమయం కేటాయిస్తాం ప్రార్థనకు. ప్రార్థన అంటే ఒక పనే, దానికి సమయాన్ని కేటాయిస్తున్నాము, ఇంకేమి స్థలాన్ని కేటాయిస్తున్నాము. దానికోసం ప్రత్యేకంగా సమయం తీసుకొని, స్థలం తీసుకొని దేవుడితో మాట్లాడుతున్నాం అంటే చాలా పనుల్లో ఇది కూడా ఒక పనిగా మనం దాన్ని భావించాలి. ఏముందలే, పని అంతా అయిపోయాక చేసుకుందాం ప్రార్థన అనకూడదు. పనులలో ఇది కూడా ఒక పని అనుకున్నప్పుడు దీని సమయాన్ని దీనికి ఖచ్చితంగా ఇవ్వవలసిందే. ఇంట్లో అన్ని పనులు చేసావు, కూర చాలా చక్కగా, చారు పప్పులు అన్నీ వండావు, అన్నం వండలేదనుకో, వాళ్ళు అడుగుతారు, అవన్నీ ముందు పెట్టేసి తినండి అంటే అన్నం ఏది అన్నారనుకో, అప్పుడు ఏం చెప్తావు? టైం లేదు కాబట్టి చెయ్యలేదు, అన్నం వండలేదు, ఉన్నది తినండి అంటే ఏం తింటారు? ప్రార్థన కూడా అలాంటిదే అంటున్నాను నేను. అన్ని పనులు చేస్తున్నాము, ఈ పని విషయంలో, ఏది ప్రార్థించే పని విషయంలో ఏం చెప్తాము? టైం లేదండి అని అంటాం. ఆరోగ్యం బాగోకపోయినా కూడా మనం ప్రార్థన పనులన్నీ చేసుకుంటాం, కానీ ప్రార్థన చేయం. బంధువులు వచ్చిన రోజు కూడా అన్ని పనులు చేసుకుంటాం ఇంట్లో, కానీ ఆ రోజు మనకి దేనికి టైం కుదరదు? ప్రార్థన. అంటే ప్రముఖమైనదిగా మనం ప్రార్థనను ఎంచనప్పుడు దానికి సమయం కేటాయించలేం. దానికి మనం సమయాన్ని ఇవ్వకపోవటానికి గల కారణం, ఓ దైవజనుడు ఇలా అన్నాడు, మంచి చెడుల మధ్య జరిగే యుద్ధంలో ప్రార్థన కంటే గొప్ప యుద్ధం మరొకటి లేదు అని చెప్పాడు ఆయన. మంచి చెడుల మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే యుద్ధంలో ప్రార్థనా యుద్ధం కంటే గొప్ప యుద్ధం ఏది కాదు. కత్తి యుద్ధం కంటే కూడా గొప్ప యుద్ధం ఏంటి? ప్రార్థనా యుద్ధం అని చెప్పాడు. ఆ కత్తి యుద్ధాన్ని కూడా ఆపగలిగేది ప్రార్థనా యుద్ధం. కత్తి యుద్ధంతో ప్రార్థన యుద్ధాన్ని ఆపలేము. మనం ఎలాగైనా ప్రార్థన చేసుకుంటూనే ఉంటాం. ఎవరు ఆపగలుగుతారు మనం ప్రార్థన చేయాలనుకున్నప్పుడు? నిలబెట్టారనుకో, నిలబడి చేస్తాం. నడిపించారనుకో, నడుస్తూనే చేస్తాం. మాట్లాడొద్దు అన్నారనుకో, మనసులో చేస్తాం. ఎవరు ఆపగలరు ప్రార్థనని? ఆపలేరు. కానీ ప్రార్థన చేసి చాలా కీడుల్ని, చాలా సమస్యల్ని మనం ఆపొచ్చు. మరో భక్తుడు అన్నాడు, భూమి మీద ఉన్న గొప్ప శక్తులన్నిటిలో ఉన్నతమైన శక్తి ప్రార్థనా శక్తి అని. భూమి మీద ఉన్న శక్తులన్నింటిలో ఉన్నతమైన శక్తి ఏంటంట? ప్రార్థన శక్తి. ప్రార్థన శక్తి మాత్రమే కాదు, ఆత్మీయుడు కృపలో ఎదగటానికి సాధనమయ్యింది ప్రార్థన. ప్రార్థనలో గడిపేవారు కృపలో ఎదుగుతారు అనే విషయాన్ని కూడా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రముఖంగా చెప్పబడుతున్న మాట ఏంటంటే, పరలోక దేవునితో మన సంభాషణ ప్రార్థన. మనం ప్రార్థన చేస్తున్నాము అని అంటే మన స్నేహితులతో ఎక్కువ సమయం ముచ్చట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు దూరంగా ఉన్న స్నేహితులతో కూడా మాట్లాడవచ్చు. దేంతో? ఫోన్తో. రోజుకు ఒకసారి ఆయన మాట్లాడేవాళ్ళు ఉంటారా? ఉండరా? ఉంటుంటారు కొంతమందికి. కనీసం వారానికి 2-3 సార్లు ఆయన మాట్లాడే స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, దగ్గర వాళ్ళు ఉంటారు. రోజుకు ఒకసారి అయినా మాట్లాడుతూ ఉంటారు. అలాగే మనం సంభాషించేది ఎవరితోనంటే పరలోకపు దేవునితో మనం సంభాషిస్తున్నాం అని దేవుని వాక్యం చెబుతుంది. నేను 3 తలంపులు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాం. మొదటి తలంపు ఏంటంటే, ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వాలి.
ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకని మనం చదువుకున్న వాక్యంలో పౌలు ఇలా అంటున్నాడు, ప్రార్థనలో పట్టుదల ఉంది అని చెప్తున్నాడు, పట్టుదల కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. ప్రార్థనలో పట్టుదల ఆ చివరి లైన్లో ఉంది, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అన్నాడు పౌలు. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థించడానికి మనిషికి ఏం కావాలంటే పట్టుదల కూడా కావాలి. ఖచ్చితంగా నేను ప్రార్థించవలసిందే అని అనుకున్నప్పుడు, ఆ పట్టుదల కలిగి ఉన్నప్పుడు ఆ మనిషి ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు. నేను కొంతమంది వ్యక్తుల్ని జ్ఞాపకం చేస్తా. మొదటి వ్యక్తి యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆ భక్తుడి గురించి మనం చూస్తాం. ఏమనుంది? ప్రతిరోజు ఐదవ వచనమేనా చదివేది? వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయము లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండు, ప్రతిరోజు అలా చేస్తూ వచ్చాడు. దేవుణ్ణి సమాధానపరిచే బలి ప్రార్థన బలి. వాళ్ళ 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 బలి లేకపోతే వాళ్ళ ప్రార్థన అది నాన్న భౌతిక సంబంధంగా ఉంటే లేదా అర్పణతో కూడిందై ఉంటే, ఈరోజు మన ప్రార్థన దేవుని సన్నిధిలో జవాబు పొందుకోవడానికి ప్రతిరోజు జాన్ వెస్లీ తల్లి సూసన్నా వెస్లీ 12 మంది పిల్లలు ఆమెకి, 12 మంది అబ్బాయిలు, 12 మంది పుట్టారు. భర్త ఒక స్వార్థికుడు, చాలా పేద కుటుంబం. ఆయన ఆదివారం సాయంత్రం స్వార్థకని బయలుదేరి శనివారం సాయంత్రం ఇంటికి వచ్చేవాడు. ఏం తెచ్చేవాడు కాదు, ఏం ఉండేది కాదు వాళ్ళ చేతిలో. ఎలా తినాలో ఎలా ఉండాలో తెలియని పరిస్థితి వాళ్ళది. అలాంటి నేపథ్యంలో ఆ కుటుంబంలో జరిగిన సంఘటన ఏంటి అని అంటే, వాళ్ళు స్కూల్కని వెళ్ళి వచ్చేటప్పుడు మధ్యాహ్నం 12 గంటల 1 గంట టైంకి వచ్చేటప్పుడు వాళ్ళు ఎక్కడ భోజనం అని అడుగుతారో, అమ్మ మాకు ఆకలిగా ఉంది అని అడుగుతారో నన్ను భయానికి పెట్టడానికి ఏమీ లేక ఆమె దగ్గర వాళ్ళని చూసి, గుమ్మలో ఉన్న పిల్లలను చూసి పరిగెత్తుకుని ఇంట్లోకి వెళ్ళిపోయి మోకాళ్ళు వేసేదనమాట. ఎందుకు? ప్రార్థనలో ఉన్న తల్లిని లేపర్లే అని. వాళ్ళకి పెట్టడానికి ఏమీ లేదు, పిల్లలు వచ్చేస్తున్నారు, పరిగెత్తుకుని వెళ్ళి మోకాళ్ళు వేసేది. వాళ్ళు ఏం చేశారు? ఆకలిగా ఉంది, ఏం చేయగలం, సరే అమ్మ ప్రార్థన చేస్తుంది కదా, అమ్మ లేచిన తర్వాత ఏదో ఒకటి ఉందేమో, ఏదో ఒకటి పెట్టకుండా అయితే ఉండదులే అని వాళ్ళు ఆ 12 మంది ఆమె చుట్టూ మోకాళ్ళు వేసేవాళ్ళు అనమాట. ఎందుకు? లేస్తుంది కదా. ఆమె వాళ్ళని చూసి, అమ్మో నేను లేస్తే వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు నన్ను భోజనం అడుగుతారు, ఇప్పుడు నేను లేవాల్సిన పని లేదు, నేను లేవనని ఆమె ప్రార్థన చేస్తూనే ఉండేదన్నమాట. తల్లి ప్రార్థన విని తల్లితో పాటు మోకరించి 12 మంది రక్షించబడ్డారు. ఆ 12 మందిలో ఒక ఆయన అయితే దాదాపు కొన్ని వేల పాటలు రచయితగా మారిపోయాడు, కొన్ని వేల పాటలు రచయితగా మారిపోయాడు. ఇంకొక ఆయన అయితే ఇంగ్లాండ్ దేశాన్ని మొత్తాన్ని రక్షణలోకి నడిపించేశాడు. ఊరిని కాదండోయ్, సంఘాన్ని కాదండోయ్, దేన్ని? ఏ దేశం? ఇంగ్లాండ్ దేశం. ఇంగ్లాండ్ దేశాన్ని మొత్తాన్ని రక్షణలోకి నడిపించేశాడు. వాళ్ళల్లో స్వార్థికులుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు, గొప్ప సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. మనకు బాగా ప్రముఖమైన వ్యక్తి జాన్ వెస్లీ. అంటే తర్వాత వాళ్ళు పడుకున్న తర్వాత ఆమె ఏం చేసేదంటే, ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నిద్రపోతూ ఉండగా వాళ్ళ తల మీద చేయబెట్టి తల్లిలాగా ప్రార్థన చేసేది. ప్రభు, మా ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందికర పరిస్థితులను బట్టి నా పిల్లలు తప్పుదారిలోకి వెళ్లకుండా, చెడిపోకుండా, దొంగలుగా మారకుండా, ఆహారం కొరకు దొంగిలించే వాళ్ళుగా మారిపోయే పరిస్థితి రాకుండా
జీవితం మీద విరక్తితో ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళుగా కాకుండా, ఇతరులను చంపి దోచుకునేవాళ్ళుగా కాకుండా నా పిల్లల్ని రక్షించమని 12 మంది కోసం మనిషికి 1 గంట ప్రార్థన చేశాడు. తెల్లవారదా? ఆ తల్లి ఎప్పుడు నిద్రపోయి ఉంటుంది? ఒక్కడు కూడా చెడిపోలా. మరి ఒక్కడు కూడా చెడిపోలా. ఇతరులకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మారిపోయారు. కనుక యోబు చేసింది అదే. యోబు చేసింది అదే. తన పిల్లలు ఎవరూ నష్టపోకూడదని యోబు చేసింది అదే. దేవునికి విరోధులుగా తన పిల్లలు కాకూడదని యోబు అదే ప్రక్రియ లేక యోబు అదే పనిని చేసినట్లుగా మనం దేవుని వాక్యంలో చదువుతున్నాం మిత్రులారా. అబ్రహాము కూడా, అబ్రహామును గురించిన దేవుని వాక్యం చాలా ఆదికాండంలో చదువుతాం, 12వ అధ్యాయంలో చదువుతాం. అబ్రహాము చేసిన ప్రార్థన ఫలితం లేక అబ్రహాము విషయమై దేవుని యొక్క తీర్మానం, దేవుని యొక్క ఆలోచన. దేవుడు ఏమంటాడు అనంటే ఆదికాండము 2-3 వచనాలు చదువుదాం. సారీ 18-19 చూడండి. యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును, తన తరువాత తన పిల్లలు తన ఇంటివారు నీతి న్యాయాలు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు. అప్పుడు పిల్లలు ఉన్నారా? పుట్టారా? పుట్టలేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? తన వంశానికి, తన సంతానానికి అబ్రహాము ఏం చేస్తాడని దేవుడు నమ్ముతున్నాడు? నీతి న్యాయాల గురించి, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడం గురించి అబ్రహాము తన ఇంటి వారికి నేర్పిస్తాడు అని 13వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఆ భక్తుని ప్రార్థన గురించిన వివరం మనం అక్కడ చదువుతాం. ప్రార్థన చేసిన అప్పుడు అబ్రహాము ఎవరి నామమున? యెహోవా నామమున ప్రార్థన చేసెను అనే మాటను మనం చదువుతాం 18వ వచనంలో కూడా. ఈ విధంగా అబ్రహాము చేసిన ప్రార్థన ఫలితం. తర్వాత మోషే చేసిన ప్రార్థన నిర్గమకాండంలో చదువుతాం 33వ అధ్యాయం 11వ వచనంలో. నిర్గమకాండము 33వ అధ్యాయం. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉండేవాడు. ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో నుంచి జవాబు పొందుకున్నాడు దైవజనుడైన మోషే. ప్రతి సందర్భంలో ఎప్పుడు తన స్వచిత్తాన్ని అనుసరించి నడవలేదు. అసహనంతో బండను కొట్టిన సందర్భం తప్ప ఎప్పుడు కూడా దేవుణ్ణి అవమానపరచలేదు, కించపరచలేదు, ఆయనకు రావలసిన మహిమను దొంగిలించలేదు. జ్ఞానవంతుడిలే ఐగుప్తుల విద్యను అభ్యసించాను, సకల విద్యలలో ఆరితేరిన వాడు అని అపోస్తుల కార్యగ్రంథంలో స్టెఫన్ మాటల్లో చదువుతాం 7వ అధ్యాయంలో. మాట యందు పనుల యందు అతడు ఎవరంటాడు? నేర్పరి అన్నాడు. నేను నేర్పరిని కదా, నేను టాలెంట్ కలిగి ఉన్నాను కదా అని మోషే అనుకోలేదు. ప్రార్థించాడు, దేవుని సన్నిధిలో నుంచే జవాబు పొందుకున్నాడు. 4వది ఏలియాను గురించి మనం చదువుతాం. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. ఆ అధ్యాయం అంతట్లో 1వ అధ్యాయం 1వ వచనం 18వ వచనం 36-38 వచనాల వరకు ఉన్న భాగంలో ఏలియా చేసిన కార్యాల గురించి మనం చదువుతాం. ఏం జరిగిందో అక్కడ మనకు తెలుసు. రాజు ఎదుట నిలబడి ఒక అనామక ప్రవక్త శక్తి కలిగిన మాటలు పలకడం. ఇది ఎలా సాధ్యం?
దేవుని సన్నిధిలో పొందుకున్న బలం గురించి. ఆ తర్వాత దైవజనుడు రాజుతోనే చెప్పిన మాట, మంచైనా వర్షమైనా ఈ దేశంలో ఇక మీదట 3.5 సంవత్సరాలు పడదు అని చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. స్నేహితులైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, అదే దైవజనుడు మళ్ళీ ప్రార్థన చేస్తే ప్రచండమైన వర్షం కురిసిన సందర్భం మనందరికీ తెలుసు. తర్వాత అదే దైవజనుడు ప్రార్థిస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి దహన బలి పశు మాంసాన్ని పూర్తిగా ఏం చేసింది? 36 నుంచి 38 వచనాల వరకు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 36, 37, 38 వచనాల్లో అక్కడ చెప్పబడుతున్న మాట అది. 37లో చదువుతాను చూడండి. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. ప్రార్థనకు జవాబు. ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో చూడండి ఆయన. దానియేలుని 5వ విషయాన్ని జ్ఞాపకం చేస్తా. దానియేలుని సింహాల గుహలో వేసిన సందర్భం. వాస్తవంగా దానియేలు చరిత్రని ఈ రోజుకి చాలామంది ఏమంటున్నారు అని అంటే, అసలు అది జరిగింది కాదు, అది ఒక ఊహ. అలా ఎలా జరుగుతుంది? సింహాల గుహలో వేస్తే సింహాలన్నీ, ఆకలితో ఉన్న సింహాలు మౌనంగా ఉంటాయి ఒక మనిషిని చంపకుండా అని. అగ్నిలో వేస్తే వెంట్రుక కూడా కమరలేదు అంటున్నారు, కాలిపోలేదు అంటున్నారు, అది అబద్ధం అని. వాళ్ళకేం తెలుసు? దేవుని శక్తి కలిగిన కార్యాన్ని రుచి చూడడం వాళ్ళకేం తెలుసు? ఓ రోజు శాసనం చేయబడింది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఏంటి ఆ శాసనం? ఎవ్వరూ కూడా సొంత దేవుళ్లకు ప్రార్థన చేయకూడదు, ఈ ప్రతిమకే ప్రార్థించాలి. చదవండి. ఇటు శాసనము సంతకం చేయబడిన దానియేలు తెలుసుకొనినను యథా ప్రకారంగా నీ శాసనాలు, నీ ఆజ్ఞలు నాకే సంబంధం లేదు, నేను నా దేవునికి ప్రార్థన చేస్తానే ఉంటా, చేసుకుంటూనే పోతా. ఇది ఈ దైవజనుడి యొక్క ఆలోచన. నువ్వేమైనా అనుకో సార్, నేనైతే ప్రార్థన చేస్తా. దానియేలు ప్రార్థన. అందుకనే ఆయన గొప్ప ప్రార్థనాపరుడుగా మనం ప్రస్తుతిస్తూ ఉంటాం. అలాంటి వ్యక్తుల్ని మనం ఘనపరుస్తూ ఉన్న సందర్భం మనందరికీ తెలుసు. ఇలా అనేక మంది ప్రార్థనకు ప్రాధాన్యతనిచ్చారు. అది తండ్రితో మనం కలిగి ఉండిన సంబంధం మాత్రమే కాదు, అది మనకు జీవనాధారం లాంటిది అని దేవుని వాక్యం చెప్తుంది. జీవనాధారం లాంటిది. పూర్తిగా ఆ ప్రార్థన విషయంలో దేవుని మీద మనం ఆధారపడటం జరుగుతుంది. తండ్రితో మనకున్న అత్యున్నతమైన సంబంధంగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రభువారు ఇలా మాట్లాడారు. పదకొండో అధ్యాయం మత్తయి సువార్త 25, 26 వచనాలు. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి చదవండి. ఇక్కడ చాలండి. ఈ మాటలు ఏం చెప్పదలిచాయి అని అంటే, ఆయన ఎంత ప్రముఖుడో గుర్తించడానికి మనకి ప్రార్థన సహాయం చేస్తుంది అని. ప్రార్థనలో ఒక ఆత్మీయుడు దేవుణ్ణి గుర్తించగలుగుతాడు అని. ఇంకో మాట కూడా నేను జ్ఞాపకం చేస్తా.
మత్తయి సువార్త తీసాం గనక 14వ అధ్యాయానికి రండి ఒకసారి. 23లో ఈ మాట చెప్పబడుతుంది. ఆయన ఆ జన సమూహంలో పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా, యేసుక్రీస్తు ప్రభు వారే ప్రార్థన చేయడానికి అంత ఆసక్తి చూపాడు అని అంటే మనం ఇంకెంత ఆసక్తి చూపాలి మిత్రులారా? మనం ఇంకా ఎంత ఆసక్తి కలిగి ఉండాలి ఆలోచించుదాం. రెండో విషయానికి వెళ్దాం. రెండో పాయింట్ ఏంటంటే ప్రార్థన ముందస్తు అవసరత, లేక ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన మొదటి ప్రాధాన్యత కలిగింది అనుకోండి. ముందస్తు అంటే అదేంటో అనుకుంటాం, మళ్ళీ 2వ అంతస్తు 3వ అంతస్తు లాగా ప్రాముఖ్యమైంది. మొదటి ప్రాధాన్యత కలిగింది ప్రార్థన. ప్రాధాన్యత దేనికి ఇస్తాం? ఫస్ట్ ప్రయారిటీ ఏముంటుంది మన జీవితంలో? మన అవసరాలను బట్టి మన పనులకు మనం ప్రాధాన్యతనిస్తాం. కానీ దేవుని పిల్లలంగా మనం ఫస్ట్ ప్రయారిటీ ప్రార్థనకి ఇవ్వగలిగితే మిగతావన్నీ సవ్యంగా జరుగుతాయి అనేది దేవుని వాక్యం మనకు చెప్తున్న సత్యం. మొదటి ప్రాధాన్యత మనం ప్రార్థనకే ఇవ్వగలిగితే, పనులన్నీ అయిపోయాక ప్రార్థన చేద్దాం అనుకొని ఆ పనుల్లో తీరని వ్యధ మిగిలిపోయే కొన్ని సందర్భాలు. కానీ ప్రార్థనే ముందు చేసుకున్నట్లయితే ఆ పనులన్నీ సవ్యంగా జరగటానికి దేవుడే మనకు ఎంతో అవకాశాన్ని కలిగిస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని దీనికి మాదిరి ఎవరంటే మనకు బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పని చేశాక ప్రార్థన చేయలేదు, ప్రార్థించిన తర్వాతనే పని చేయటం మొదలుపెట్టాడు. నేను కొన్ని ఉదాహరణలు మీ దృష్టికి తీసుకొని వస్తా. ఒక 3-4 ఉదాహరణలు మీ దృష్టిలో పెడతాను. మొదటి ఉదాహరణ ఏంటి అంటే యోహాను సువార్తలో ఇలా చేశాడు ప్రభువారు. 6వ అధ్యాయం 11వ వచనంలో ఇలా ఉంది. 6వ అధ్యాయం 11వ వచనం. యేసు 5,000 మందికి ప్రభువారు ఆహారం పెట్టడానికి ముందు ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం దేవుని వాక్యంలో గమనించవచ్చు. ఆయన ప్రార్థన చేసి ఆ తర్వాత 5,000 మందికి ఆహారం పంచిపెట్టాడు అనే మాట. ప్రియమైన స్నేహితులారా, ప్రతి పనిలో ముందు ప్రార్థన చేయడం, పనులలో ముందు ప్రార్థన చేయటం. వాస్తవంగా పనులు అయిపోయాక చేయకూడదు అని నేను అనడం లేదు. ఆ పర్ఫెక్షన్ ఎప్పుడు కలుగుతుంది అని అంటే ముందే చేయాలి అనేది, ముందే ప్రార్థన జరిగించాలి అనేది. 11వ అధ్యాయం యోహాను సువార్తలోనే చూద్దాం. 41వ వచనంలో చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు లాజరును లేపుతున్న సందర్భం. 41వ వచనంలో ప్రభు ప్రార్థన చేశాడు, 41వ వచనంలో ప్రార్థన చేశాడు, 43వ వచనంలో పని చేశాడు. అంటే ప్రార్థన చేసిన అనంతరం లాజరును బయటికి రమ్మని చెప్పాడు. వాస్తవంగా ఆయన దేవుడు. ప్రార్థన చేయకుండా లాజరు బయటికి రా అంటే ఆయన మాట ప్రకారం లాజరు బయటికి రాడా? వస్తాడు. కానీ ఆయన మనకు చూపించే మాదిరి ఏంటంటే అలా కాదు, మీరు మొదట ప్రార్థించండి, ఆ తర్వాత పని చేయండి అని చెప్పాడు. ఇంకా ఏమని ప్రార్థన చేశాడు? ఎంత కాన్ఫిడెంట్ అంటే ఆయనకి. 41 మళ్ళీ చదవండి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి ఆల్రెడీ విన్నావు, నాకు జవాబు వచ్చేసింది అని ప్రార్థన చేశాడంట. అప్పటికి జరిగిందా? జరగలేదు. అప్పటికి పని జరగలేదు. కానీ ఆయన అంటున్నాడు, నువ్వు నా మనవి విన్నందుకు నీకు థ్యాంక్స్ ప్రభు అని తండ్రికి చెప్తున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన కలిగి ఉండిన నమ్మకత్వం. అది ఆయన కలిగి ఉండిన నమ్మకత్వం. ఖచ్చితంగా నా తండ్రి నాకు జవాబు ఇస్తాడానా ఇవ్వడనే, ఇస్తాడో లేదో చూద్దామనే కాదు. అలా చెప్పలేదు ఆయన. ఏమని చెప్తున్నాడు? నువ్వు నా మనవి విన్నందుకు, ఆల్రెడీ నువ్వు నా మనవి విన్నావు,
లాజర్ను లేపేటప్పుడు కూడా ముందు ప్రార్థన చేసిన సందర్భం. లూకాసు వార్తకు వద్దాం, 22కు చూద్దాం. ఆయన సందర్భమే అది. 22వ అధ్యాయం 41 నుంచి మనకు అక్కడ ఒక వివరణ ఉంటుంది. అదేంటంటే, ఆయన విచారణకి వెళ్ళే ముందు ఆయన ఎక్కడ దొరికాడు అసలు వాళ్ళకు? సిలువకు వెళ్ళే ముందు ఆయన బంధించడానికి వచ్చిన వాళ్ళకి ఎక్కడ దొరికాడు ఆయన? ఒలీవల కొండ మీద గెత్సెమనే తోటలో దొరికాడు. అక్కడికి ఎందుకు వెళ్ళాడు? ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. అంటే విచారణకు ముందు, అది 41 నుంచి 45 వచనాల వరకు ఉన్న భాగంలో, లూకాసు వార్త 22లో 41 నుంచి 45 వచనాల వరకు. అక్కడ ఏం జరిగింది మనకు తెలుసు. అంటే విచారణకు వెళ్ళే ముందు ఆయన ప్రార్థన చేసుకొని వెళ్ళాడు. లేకపోతే వచ్చే చిక్కులేంటి చెప్పనా? అక్కడ కొన్ని చిక్కులు, దేవుడు తప్పించిన చిక్కులు చెప్తాను వినండి. అనంతరం వెంటనే పేతురు మలుకు అనేవాడి చెవి నరికాడు. మలుకు అనేవాడి చెవి నరికిన కారణం చేత ఏం జరగవలసి ఉంది అక్కడ అనంటే, యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులు రక్తపాతం చేశారు కనుక ఈయన నేరస్తుడే, శిష్యులు నేరస్తుడే, గురువు చెప్పిన మాటే శిష్యులు చేశారనే భావంతో, ఇప్పుడు ఈయన యందు మరణమునకు తగిన నేరం ఏదీ లేదు అని పిలాతు అన్నాడు. కానీ ఈ చెవి అతికించే పరిస్థితి రాకపోతే ఏం జరిగేది? వీళ్ళ మీద నేరం ఏముండేది? అక్కడ రక్తపాతం సృష్టించారు. పైగా గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళనే వీళ్ళు కొట్టారు, నరికారు, చంపడానికి ప్రయత్నించారనే నేరంతో యేసుక్రీస్తు ప్రభువారు నేరస్తుడిగా చనిపోయేవాడు, లేక నేరం రుజువైన వాడిగా చనిపోయేవాడు. కానీ ఆయన ప్రార్థన ఆయన ఎలా తప్పించిందో చూడండి. అంతేకాదు, ఎన్నో నిందల అవమానాలు ఆయన మీద మోపుతూనే వచ్చారు. నేరారోపణ చేసేవాళ్ళు వరుసగా ఆయన మీద నేరారోపణ చేస్తూనే ఉన్నారు. కానీ నేరారోపణ ఏదైనా నిలబడిందా? ఒక్కటైనా. అబద్ధ సాక్షులు వచ్చినా ఒకదానికొకటి పొసగక ఏం చేశారంట, అవన్నీ వీగిపోయాయి కోర్టులు అనే విషయం మనం చూస్తున్నాం. ఇవన్నీ దేనిని బట్టి జరిగింది? యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ప్రార్థన చేయడాన్ని బట్టి. 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తా ప్రభువారి జీవితంలోనే. 23వ అధ్యాయం 24వ వచనం చూడండి. కాదండి, 34లో చూడండి. యేసు చివర కూడా సిలువ మీద మన కోసం పాపముగా మారకముందు ఆయన చేసిన ప్రార్థన, వీళ్ళందరినీ క్షమించు అనే ప్రార్థన. క్షమించమని చెప్పి ఆ తర్వాత లోక పాపాలు తన మీద, ప్రార్థనలో పొందిన సిద్ధపాటు అది చాలా ప్రాముఖ్యత గలది. మిత్రులారా, ప్రార్థిస్తూ ఉన్న వ్యక్తి ఆత్మీయతలో బలం పొందుకుంటాడు. ప్రార్థిస్తూ ఉండే వ్యక్తి విశ్వాసాన్ని వృద్ధి పొందించుకుంటాడు. ప్రార్థనలో సమయాన్ని గడుపుతున్న ప్రతి ఒక్కరి విశ్వాసం అధికమవుతుంది. మనం విశ్వాసం మాత్రమే కాదు, ప్రార్థనలో సమయం గడిపేవారు పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి కారణమవుతుంది. ఎందుకు? ప్రార్థనలో ఒప్పుదల, దేవుని ఆత్మ వారిని ఒప్పింప చేస్తాడు కాబట్టి. దేవుని ఆత్మ వారిని సరిచేస్తూ ఒప్పించాలి అనే ప్రయత్నంలో ఉంటాడు కనుక వారు పూర్తిగా మార్పు చెందటానికి, మరి ముఖ్యంగా విశ్వాసం పెంపొందించుకుంటారు, ఆధ్యాత్మిక స్థితిలో బలంగా ఉంటారు. పరిశుద్ధ జీవితం కోసమై అపవిత్రతను వదిలిపెట్టుకొని పశ్చాత్తాపపడే స్థితిలోకి వారు వస్తారు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది మిత్రులారా. కనుక ఈ మాటల ఉద్దేశం ఏంటంటే, ప్రార్థన మనలను అనేక విషయాల కోసమై సిద్ధపరుస్తుంది అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. చివరిగా 3వ మాట చెప్పేసి నేను నా సందేశాన్ని ముగిస్తాను మిత్రులారా. ప్రార్థన మనం తప్పక ఆచరించాలి, అంటే పాటించాలి. ప్రార్థనను పాటించాలి. ప్రార్థనను పాటించడం ఏంటి? ప్రార్థన ఇలాంటిది, ప్రార్థన అలాంటిది, ప్రార్థన ఇంత గొప్పది, శక్తి కలిగింది, భూమి మీద ఉన్న గొప్ప శక్తివంతమైంది, అన్ని శక్తుల్లో కల్లా గొప్ప శక్తి, లేకపోతే గొప్ప యుద్ధాలన్నింటిలో కూడా ఇదే గొప్ప యుద్ధం. ఇలాంటి గొప్ప గొప్ప మాటలు వింటే సరిపోదు. వాటిని ఏం చేయాలి? మనం విన్న తర్వాత అది పాటించాలి, ఆచరించాలి, దాన్ని కొనసాగించాలి. వింటే సరిపోదు, విని ఆనందించే వాళ్ళు చాలామంది ఉంటారు.
కానీ విని ఆనందించటం కంటే కూడా గొప్పది ఏంటి అని అంటే పాటించడం, దాన్ని అనుసరించడం. అవసరాలు ఎన్నో ఉంటాయి కానీ సమయం చాలా తక్కువగా ఉండొచ్చు మిత్రులారా. అవసరాలు చాలా ఉంటాయి, సమయం చాలా తక్కువగా ఉండొచ్చు. దేనికి? ప్రార్థించడానికి కావచ్చు, పని చేయటానికి కావచ్చు. కానీ ప్రార్థన యొక్క విలువ గుర్తించిన ఆత్మీయుడు ప్రార్థించకుండా ఉండలేడు. ప్రార్థన విలువ, ప్రార్థన శ్రేష్టత, ప్రార్థన యొక్క ఘనత, ప్రార్థన యొక్క ఉన్నత స్థితి ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే గుర్తిస్తారో, ఆ గుర్తించిన వాళ్ళు సమూయేలు గుర్తించి ఏమన్నాడు? నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయకపోయిన ఎడల దేవుని దృష్టికి నేనేం చేసిన వాడిని అవుతున్నాను? పాపము చేసిన వాడిని అవుతాను. అంటే ప్రార్థన విలువ అతడు ఎంతగా గుర్తించాడో మనం అర్థం చేసుకోగలుగుతాం. ప్రార్థన విలువ, ప్రార్థన శ్రేష్టత ఆ దైవజనుడు గుర్తించాడు కనుకనే నా మట్టుకు నేను మీ నిమిత్తం ఒకవేళ ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అయిపోతాను అని. ప్రార్థించే అలవాటు లేనప్పుడు ఎంత తీవ్రంగా ప్రార్థించిన విధానం తెలియకపోతే అది వ్యర్థం. నేను కాదురా మీరు ఎప్పుడైనా కనీసం కన్నీటి ప్రార్థన ఎప్పుడైనా చేశారా అని మా పిల్లల్ని రాత్రే అడిగితే వాళ్ళ అమ్మ చెప్తుంది, వీడు ఒకసారి అప్పుడప్పుడు చేస్తాడు. వీడు ఎప్పుడు అంటే నేను కొట్టినప్పుడు అంటే నేను కొట్టినప్పుడు. అయితే మరి రోజు కొట్టు వాడిని, రోజు కొడితేనైనా కన్నీటి ప్రార్థన చేస్తాడంటే అది ప్రార్థనలో కన్నీరు కాదు వాడిది, నేను కొట్టానని కన్నీరు. అంటే ఇవేంటంటే మనకు విధానం తెలియకపోతే ఆ నమ్మకత్వం, ఆ నిరీక్షణ పౌలు చెప్పినట్లుగా 12వ అధ్యాయం 12వ వచనంలో చెప్పినట్లుగా, లేకపోతే ప్రార్థనలో వచ్చే జవాబు, ప్రార్థన యొక్క శక్తి, ప్రార్థన యొక్క శ్రేష్టత ఆత్మీయుడు అర్థం చేసుకోనంత వరకు, ఆత్మీయుడు దాన్ని గుర్తించినంత వరకు చేస్తానే ఉంటాం. కానీ ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళాలంటే డోర్ తీసుకుని పోవాలి, ఇంటి చుట్టూ తిరిగితే ఇంట్లోకి పోయినట్టు అవ్వదుగా. చాలాసార్లు మన ప్రార్థన ప్రభావం లేని ప్రార్థన అవడానికి గల కారణం ఏంటంటే మిత్రులారా, మనకున్న దాన్ని ఏమంటామంటే సంపూర్ణ అవగాహన ప్రార్థన గురించి లేకపోవటం. ఇలాంటి ప్రార్థన కూడికల్లో ఇంత వివరణ ఎందుకు ఇస్తూ ఉంటాము అని అంటే ప్రార్థన శ్రేష్టత తెలుసుకోగలిగితే అందరం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు కూర్చున్న వాళ్ళకి ఎవరికి రాదండి ప్రార్థన? ఓ 2-3 గంటలు చేయమంటే చేయరేంటి? బంగారంలాగా 2-3 గంటలు చేయగలిగిన వాళ్ళు మన దగ్గర బాగానే ఉన్నారు, కొద్దిమందిగా చాలామంది ఉన్నారు. నేను అనేది 2-3 గంటలు చేయటం గురించి కాదు, చేసేది ఎంతసేపు అనేది కాదు. ఎక్కువసేపు చేయొద్దని నేను అండాల, చేయాలి మంచిదే. ఆ నమ్మకము, ఆ విశ్వాసం. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? తండ్రి నువ్వు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతలని చెప్పాడు. అదే యేసుక్రీస్తు ప్రభువారు సువార్తలో, మత్తయి సువార్తలో ఏం చెప్పాడు? మీరు అడిగిన వాటినెల్లా పొంది ఉన్నారని నమ్మవలెను, నమ్మండి అన్నాడు. ఇప్పుడు నేను దేనికోసం అయితే ప్రార్థన చేస్తున్నానో అది పొందుతాను అని నమ్మి ప్రార్థన చేస్తున్నానా, లేకపోతే చెయ్యాలి కాబట్టి చేస్తున్నానా, చేస్తేనన్నా మనసులో బాధపోద్దని చేస్తున్నానా? కారణాలు ఉంటాయి కదా. అందుకని ఏమంటాడు అని అంటే కొన్నిసార్లు దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తాడు. ఏమని నడిపిస్తాడు? వెంటనే జరగకపోవచ్చునేమో కానీ జరుగుతుంది కనుక ఇప్పుడే అని అనలేకపోవచ్చు, లేదా మనం కోరినట్లు జరగకపోవచ్చు, లేదా అసలు అది జరగదు కూడా కావచ్చు. అది జరగటం వలన క్షేమకరం కాకపోవచ్చు, లేదా అది జరగకపోవటం వలన దేవునికి మహిమ వచ్చే సందర్భాలు కూడా కావచ్చు. అందుకనే ప్రార్థించే ఒక విశ్వాసి దేవుని ఆత్మకు పూర్తిగా అప్పగించుకొని ప్రార్థించడం వలన అతడు మరింత బలమైన ప్రార్థన చేయగలుగుతాడు. ఎక్కువసేపు చేసిన వాళ్ళు బలమైన ప్రార్థన చేశారు, తక్కువ సేపు చేసిన వాళ్ళు బలహీనమైన ప్రార్థన చేశారు అని ఉండదు బైబిల్లో. నీకున్న భారాన్ని బట్టి ఉంటుంది, లేక నీకున్న ఆలోచన విధాన ధోరణిని బట్టి నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు. తప్పేం కాదు, నేను రెండూ తప్పు అనడంలా. కానీ మన భావన, ప్రార్థనలో గల మన భావన ఏంటి అని అంటే మిత్రులారా,
బలహీనమైన మనసు తొలగించుకొని ప్రార్థన చేయటం. నేను ఇంతమంది గురించి మనం ఎందుకు చర్చించవలసిన అవసరత వచ్చింది అని అంటే, అబ్రహాము ప్రార్థన, యోబు ప్రార్థన, మోషే ప్రార్థన, ఏలియా ప్రార్థన, సమూయేలు ప్రార్థన, దానియేలు ప్రార్థన, సాక్షాత్తు మన రక్షకుడి ప్రార్థన, ఇవన్నీ ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే వాళ్ళకున్న నమ్మకత్వం ఏ స్థాయిలో ఉందో గుర్తించమని చెప్పడానికి. మనం చేసే ప్రార్థనలో కూడా అలాంటి నమ్మకత్వంతోనే మనం ప్రభువులో కొనసాగాలి. ఇప్పుడు హనన్య, అజర్య, మిషాయేల్ని అగ్నిగుండంలో పడవేసేటప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? హే, మా దేవుడు రక్షిస్తాడు, మేము ప్రార్థిస్తాం అని అనడం లేదు. మా దేవుడు ఈ వేడిమి గల అగ్నిలో నుండి మమ్మల్ని తప్పక రక్షించును, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను మాకు చింత లేదు అన్నారు. అంటే దేవుని చిత్తానికి అప్పగించుకున్నవాడు ఆ పని జరగకపోయినా కాన్ఫిడెన్స్గానే ఉంటాడు. ఆ పని జరుగుతుంది అని వారికి అనిపించినా కూడా అందులో అదే కాన్ఫిడెన్స్తో ఉంటారు. ఎందుకంటే దేవుని చిత్తమే జరుగుతుంది. ఒకటి మాత్రం నిజం మిత్రులారా, మనం చేసే ప్రతి ప్రార్థనకు జవాబు రావాలని రూల్ ఏమి లేదు. మనం చేసే ప్రతి ప్రార్థనకు జవాబు వెంటనే వచ్చేసేయాలని రూల్ ఏమి లేదు. కానీ మనం చేసే ప్రతి ప్రార్థనలో దేవుని చిత్తం ఉందో లేదో కూడా గుర్తించుకోవటం కోసం ఆత్మీయుడు ఈ వివేకం ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. ఈ వివేకం ఖచ్చితంగా మనం కలిగి ఉండకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది. నేను హిజ్కియా గురించి చాలాసార్లు మీ మధ్యలో జ్ఞాపకం చేశాను. ఆయన ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? అసలు దేవుడు వచ్చి ఏం చెప్పాడు? నువ్వు మరణం అవ్వబోతున్నావు అన్నాడు. ఆయన ఏమన్నాడు? లేదు లేదు, నేను మరణం కాను, నేను ఇంకా ఇక్కడే ఉండాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? సరేలే, ఇంకా 15 సంవత్సరాలు నువ్వు ఇక్కడే ఉండు అని అన్నాడు. ఆ తర్వాత హిజ్కియా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు, అహంకారంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఆ ప్రార్థన చేయకపోయినట్లయితే ప్రభు దగ్గర ఉండి ఎంత సంతోషించేవాడో, తనను బట్టి ప్రభు సంతోషించేవాడు. ఆయన ఇక్కడ సంతోషమే అంటే భూ సంబంధమైన సంతోషమే తనకు సంతోషంగా భావించిన ఆ భక్తుడు తాను ఇక్కడే ఉండాలనుకున్నాడు. మనం చాలా ప్రార్థనలో హిజ్కియా గురించి చెప్తూ హిజ్కియాలాగా ప్రార్థన చేయాలి అని అంటాం. హిజ్కియాలాగా ప్రార్థన చేయకూడదు. ఎందుకు చేయకూడదు అని అంటే, శరీర సంబంధమైన తత్వం కోసం ఆశపడి ఆలోచన చేసి సింహాసనాన్ని వదిలిపెట్టుకోలేక, రాజరికాన్ని వదిలిపెట్టుకోలేక, సుఖాలను వదిలిపెట్టుకోలేక, దేవుడే స్వయంగా వచ్చి నువ్వు నా దగ్గర ఉండాలని నేను కోరుతున్నాను, నాతో వచ్చేయి అని అంటే, నేను నీ దగ్గరికి రాను, నేను నీతో ఉండను, నేను ఇక్కడే ఉంటా, ఈ రాజరికం వెలగబెట్టడం నాకు బాగుంది, నాకు గొప్పగుంది, నాకు సంతోషంగా ఉంది అని చెప్పాడు ఆ భక్తుడు. చివరికి అతని జీవితం ఏ విధంగా మారిపోయిందో మనకు తెలుసు. తన వంశాన్ని శాపగ్రస్తకరమైన వంశంగా ఆ భక్తుడు మార్చుకున్నట్లుగా మనం దేవుని వాక్యంలో చదువుతున్నాం. అంటే ప్రస్తావన నేను ఎందుకు చేయవలసిన అవసరత వచ్చింది అని అంటే, ఆయన ఏమన్నాడు? అప్పటి వరకు యథార్థవంతుడేనంట. 20వ అధ్యాయం 5వ వచనం, 2వ రాజుల గ్రంథం లేక రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతివై, 3వ వచనంలో, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటుంటినో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకో అన్నాడు. కన్నీళ్లు విడిచాడు. చావు కళ్ళ ముందు వచ్చినప్పుడు విడిచి యెహోవాను ప్రార్థించెను. అప్పుడు ప్రవక్తను మళ్ళీ పంపించాడు. 6వ వచనంలో చూడండి. ఇప్పుడు ఇచ్చేదను అన్నాడు దేవుడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆయన భ్రష్టత్వం ఎక్కడ ప్రారంభమైంది? 12వ వచనంలో చూడండి. ఆ కాలమందు బబులోను రాజును లోపలికి రప్పించి, మొదటిసారి వచ్చింది రోగమే, అప్పుడు చావబోయాడు, బ్రతికించాడు దేవుడు. మళ్ళీ రోగం వచ్చింది, శత్రురాజుకి విషయం తెలిసింది, ఆయన ఒక లెటర్, కొన్ని బహుమానాలు పంపించాడు. వచ్చిన అతని అనుచరుల్ని ఏం చేశాడు? లేకపోతే అతని ప్రతినిధుల్ని ఏమేమి చూపించాడు? కంటిన్యూషన్ చేయండి. 13వ వచనం, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం, సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను
గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములన్నింటిలోనున్న సమస్తమును వారికి ఎందుకు చూపించాడు? సాధారణంగా శత్రువులకి నీ దగ్గర ఎంత సొమ్ము ఉందో చెప్తావా, నీ దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయో చెప్తావా, ఎంత సైన్యం ఉందో చెప్తావా, నువ్వు నీ శక్తి సామర్థ్యాలు వాడికి చెప్తే వాడు ఇంకా నీకంటే గొప్ప ప్లాన్ చేసుకొని నీ మీదకి వస్తాడు కదా. దేవుడు వెంటనే అన్నాడు, నువ్వు గర్వంతో, అహంకారంతో, కన్ను మిన్ను కానుక ఈ పని చేసావు కనుక నీ కుటుంబం నాశనం అయిపోతుంది అని చెప్పాడు. ఎంత శరీర తత్వం బలపడిందో ఆ భక్తుడి జీవితంలో అని అంటే, సరేలే జరిగితే జరగని, కానీ నా కాలం అందు కాకుండా అది ఎప్పుడు జరిగితే బాగుండును. 18వ వచనం చూడండి, 17 నుంచి చూడండి. వచ్చు దినములలో ఏమీ మిగలకుండా నీ నగరనందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతైను బబులోను దేశంలో ఎత్తుకొని పోబడుతుంది అని చెప్పారు. ఆ తర్వాత ఆయన అంటాడు, మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయబడుటకై వారు తీసుకొని పోబడదురు. అందుకు హిజ్కియా, నువ్వు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, అలా జరగనియండి నా కుటుంబానికి అన్నాడు. అయితే నా దినములలో సమాధానము సత్యము కలిగిన ఎడల మేలే కదా అని యెషయాతో నేను అనే మాటను చదువుతున్నాను. హిజ్కియా ఒక గొప్ప రాజుగా, ప్రసిద్ధి చెందిన రాజుగా, దైవ చిత్తానుసారుడైన రాజుగా ఉండిన ఆ వ్యక్తి, అతని ప్రార్థన దైవ చిత్తానుసారమైన ప్రార్థన కాదు అని చెప్తున్నాను నేను. అందుకని మనం 20వ అధ్యాయం చదివి వదిలిపెట్టేస్తే ఏది సగభాగం ఎక్కడి వరకు చదువుతాం? సాధారణంగా 11 వచనాల వరకు చదువుతాం. ఆ తర్వాత స్టోరీ బాధకులు చెప్పని కారణం చేత హిజ్కియాలాగా ప్రార్థన అంటే అది శరీర తత్వంతో కూడిన ప్రార్థన. నేను చావను, నీతో ఉండను, ఇదే 2 ముక్కలు ఆయన చెప్పింది. నేను చచ్చిపోను, నీ దగ్గరకు రాను. మూడోది ఏంటి? ఈ లోకంలో ఉన్న సుఖభోగాలను విడిచిపెట్టి అసలే రాను, నేను అంటి పెట్టుకునే ఉంటాను, నేను నాకు ఇదే కావాలి. అధికార వ్యామోహం, సుఖం, భోగలాలసం, నేను సుఖం సంతోషం, రాజు కాబట్టి చాలా సంతోషకరమైన జీవన విధానం, నేను ఇలాగే ఉండాలనుకుంటున్నాను. స్నేహితులైన మిత్రులారా, అందుకనే నేను ఈ ప్రస్తావనలో హిజ్కియా వ్యక్తిగత జీవితాన్ని ఎందుకు కలిపాను అని అంటే, ప్రార్థన అవివేకంగా, అజ్ఞానంగా, స్వార్థంగా ప్రార్థన చేయకూడదు అనే విషయాన్ని కూడా చెప్పాను. మనోళ్ళు కొంతమంది ఇలా ప్రార్థన చేయమని కూడా చెప్పారు, చాలామంది చెప్పారు నాకేంటంటే, మాకు మగపిల్లడు పుట్టాలని ప్రార్థన చేయండి అని. మగపిల్లడు పుట్టడానికి ప్రార్థన చేయండి, అది స్వార్థమా యథార్థమా? ఆలోచన చేయండి. ఇప్పుడు నేను ఎందుకు ఇది స్వార్థం అంటాను చెప్పాక మీరు ఆలోచన చేయండి. అడగకూడదా అని కంగారు పడకండి, నా వెర్షన్ వినండి ఒకసారి. నా వెర్షన్ ఏంటంటే, గర్భఫలము యెహోవా ఇచ్చు ఉందా లేదా బైబిల్లో? ఇప్పుడు బహుమానం ఇచ్చేటప్పుడు ఇదిగో నేను నా కొడుకు పెళ్లి చేసి ఇక్కడ మీ ఊర్లోనే మీ అందరినీ ఇంటింటికి వచ్చి కార్డు ఇస్తూ, అక్క నువ్వు ఈ బహుమానం దే నాకు, అన్న నువ్వు ఈ బహుమానం దే నాకు, అది సమంజసంగా ఉంటుందా ఉండదా చెప్పండి? ఎంత అసహ్యంగా ఉంటుంది కదా. మనుషులకే ఇలాంటి అసహ్యం అనిపిస్తే దేవుడు కనికరంతో దయతో ఇంకో రకంగా, నువ్వు నాకు బహుమానం ఇవ్వకపోయినా నా కొడుకు పెళ్లి చేసుకోగలను, నువ్వు అసలు రాకపోయినా నా కొడుకు పెళ్లి చేసుకో, అసలు నీతో నాకు అసలు సంబంధం లేకపోయినా కూడా పెళ్లి జరిగిపోతుంది. కానీ దేవుడితో సంబంధం లేకపోతే గర్భఫలం కలుగుతుందా? దేవుడు ఇవ్వకపోతే కలుగుతుందా? ఇంత కాన్ఫిడెంట్ మనకున్న తర్వాత, ఇంత విశ్వాసం మనకున్న తర్వాత మళ్ళీ బహుమానాన్ని ఎలాగ డిమాండ్ చేసి అడుగుతాయి ఎవడన్నా? అయితే ప్రభువా మనం ఏం ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభువా గర్భఫలం ఇవ్వమని అడగాలి. ఇచ్చే ఫలము ఎలాంటిదో మనం అడగకూడదు. కానీ ఇంకొకటి ఉంటుంది అందులో, ఏంటంటే ఆరోగ్యంగా ఉండే పాపైనా సరే బాబైనా సరే వాడు ఆరోగ్యంగా ఉండాలి ప్రభువా. అలాంటి వాళ్ళని నువ్వు, మేము హాస్పిటల్ చుట్టూ తిరిగి ఇబ్బందులు పాలైపోయి మానసికంగా కృంగిపోయే పరిస్థితి ఉండకూడదు. అబ్బాయి అయినా మంచిదే, అమ్మాయి అయినా మంచిదే, వాళ్ళు ఎలాగ ఉండాలి? ఆరోగ్యంగా ఉండాలి, బాగుండాలి, ఇంకా అడగొచ్చు, తెలివిగా ఉండాలి, రాబోయే రోజుల్లో నీకు మహిమ తెచ్చేవాళ్ళలాగా ఉండాలి. ప్రార్థించండి, తప్పేం కాదు. మగోడే కావాలి, ఇంకా నయ్యం తల్లి పోలికలే ఉండాలి అని అంటే ఇంకొకటి సైజులు కొలతలు మనమిచ్చి ఎదిగాక 6 అడుగులు అవ్వాలి.
అలా కాదు, అలా మనం అనకూడదు, ఆరోగ్యంగా ఉండాలి అని. నేను అందుకే అప్పుడు చాలామందితో నేను ఈ మాట అన్నాను కూడా, ఇలా అడగకూడదుగా మనం అని అంటే, మీకేది ఇష్టమో అడగమన్నాడుగా. మీకేది ఇష్టమో అడగమన్న దేవుడే మీకేది అవసరమో మీ పరలోకపు తండ్రికి తెలియను అన్నాడా లేదా? అన్నాడుగా. మరి ఈ వాక్యం మీకు అవసరమైంది కాబట్టి మీరు ఇది పట్టుకున్నారు మీ స్వార్థానికి. మరి ఆయనకు తెలుసు అంటున్నాడు కదా, నీకు తెలుసు ప్రభువా అని ఎందుకు అనట్లేదు? ఆయనకు స్వేచ్ఛ ఎందుకు ఇవ్వట్లేదు? ఆయన ఎందుకు విసిగిస్తున్నారు అంటే, మన ప్రార్థనలో దైవ చిత్తం ఉండాలి, వివేచన ఉండాలి, వివేకం కూడా ఉండాలి అని చెప్తున్నాను మిత్రులారా. మన ప్రార్థనలో ఖచ్చితంగా వివేచన ఉండాలి, వివేకం ఉండాలి. పేద కుటుంబాలు అయిన వ్యక్తులతో నేను ఇలాగ అనుకున్నాను మనసులో, వాళ్ళ విషయంలో. ఫస్ట్ అంటే అది నా ఎక్స్పీరియన్స్, అది నా అనుభవాన్ని బట్టి నేను అనుకున్నాను. ఆడపిల్ల ఇస్తే ఇద్దు కానీ నాయన, రెండోసారి ఇద్దు కానిలే కానీ ఫస్ట్ మగపిల్ల ఉండే నేనే అనుకున్నాను మనసులో. అదేంటండి ఇలాగన్నారేంటి అని అంటే, ఎందుకన్నా చెప్తాను వినండి. ఈ పరిచర్యలోకి వచ్చి నేను 23వ సంవత్సరంలోకి సంఘ కాపరిగా అయ్యి ట్రైనింగ్లన్నీ పూర్తి చేసుకొని, నాకు పరిచర్యలో 23వ సంవత్సరం రానే వచ్చింది, మా పాపకి 18వ సంవత్సరం రానే వచ్చింది ఒకవైపున. ఆ కారణం చేత ఇంకొక 4-5 ఏళ్లలో పెళ్లి గట్రా చేస్తాము అనుకోండి. ఒకవేళ నా ఈ పరిచర్యలో వాడే అబ్బాయి అయినట్లయితే, వీడు వచ్చే సమయానికి ఏదైనా పని చేసి మనకి సహకారంగా ఉండేవాడు. ఏది, పాప గనక బాబు అయినట్లయితే. అదే వీడు గనక పాప అయినట్లయితే, వీడు పెరిగి పెద్ద అయ్యి పెళ్లి చేయాలనుకునే సమయానికి ఇంకొక 15 ఏళ్ళు మిగిలేదు నాకు. మీకు అర్థమైంది కదా నేను ఎందుకు అనుకున్నాను? ఇంకా కనీసం 10 సంవత్సరాలు మిగిలేదు నాకు. 10, 12, 13 సంవత్సరాలు మిగిలేదు. ఈలోపు ఏదైనా చేసుకొని కొంత సమకూర్చుకునే అవకాశం ఇప్పుడు అవకాశం లేదే. అందుకని అలాంటి కుటుంబాల విషయంలో నేను అనుకుంటానన్నమాట. నేను వాళ్ళకు కూడా చెప్పలేదు, ఎవరికి ఇలా అనుకోండి అని కూడా చెప్పలేదు. కానీ వాళ్ళ కోసం ప్రార్థించేటప్పుడు వాళ్ళు స్ట్రగుల్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో నేను నా పర్సనల్గా నేను ప్రార్థన చేసేటప్పుడు ఇలాగ చేస్తాను. ఇలాగైతే కొంచెం వాళ్ళు ఇబ్బంది పడతారేమో, అది నేను అనుకుంటున్నాను. ఒకవేళ నువ్వే విధంగా వాళ్ళకి సమకూరుస్తావు నాకు తెలియదు, కానీ అది నీ చిత్తం అని మళ్ళీ దేవునికి అప్పచెప్పడం. అంటే వివేచనతో కూడిన ప్రార్థన, వివేచనతో కూడిన మనవులు దేవుని సన్నిధిలో మనం చేయాలి మిత్రులారా. అందుకనే ప్రార్థన మనల్ని సిద్ధపరుస్తున్నప్పుడు ప్రార్థన కొరకు కూడా మనం సిద్ధపడాలి. దైవ చిత్తాన్ని చేతపట్టుకొని ఆయన సన్నిధిలో మోకరించటం, ప్రార్థించటం, జవాబు పొందటం మనం చేయాలి. దేవుడు అలాంటి గొప్ప కృప మనందరికీ దయచేయనుగాక. తలలు వంచుతాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనేక విషయాల కోసం మనలను సిద్ధపరుస్తుంది.